ఫ్రైడే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ రిలీజ్ చేసి ఈవెన్ మనకి 24 అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ట్రంప్ ఒక న్యూ ఆపరేషన్ అయితే మాత్రం అనౌన్స్ చేశారు. విచ్ ఈజ్ అన్ స్లెడ్జ్ హ్యామర్. ఇంతకుముందు మనం ఆపరేషన్ ఫ్యూరీ నేమ్ తోటి ఇరాన్ మీద అటాక్ చేయడం చూసాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో స్లెడ్జ్ హ్యామర్ అనే ఆపరేషన్ కొత్తగా ఇతను లాంచ్ చేయబోతున్నట్టు అప్డేట్ ఉంది. మేబీ ఈ ఆపరేషన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లోకి రాగలిగితే మండే మేబీ మార్కెట్స్లో కరెక్షన్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇదంతా కూడా ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చిన అప్డేట్. కానీ ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ ఎందుకు క్రాష్ అయినాయి? ఇన్ఫ్యాక్ట్ మన మార్కెట్స్ ఫ్రైడే చాలా తక్కువగా రియాక్ట్ అయినా కానీ ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్లో హెవీగా కరెక్షన్ అయితే మాత్రం వచ్చింది. ఎందుకు యూఎస్ మార్కెట్స్లో హెవీ కరెక్షన్ వచ్చింది? స్లెడ్జ్ హ్యామర్ అనేది ఇప్పుడు సాటర్డే మార్నింగ్ వచ్చింది, కానీ నైట్ ఎందుకు యూఎస్ మార్కెట్స్లో డ్రాప్ రావడం కారణమైంది. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా హెవీ కరెక్షన్ చూసాం. సిల్వర్ 9% ఒకనొక స్టేజ్లో ఫాలో అయితే గోల్డ్ 3% వరకు ఫాలో అయింది. బ్రెంట్ ఆయిల్ అండ్ అలానే క్రూడ్ ఆయిల్ రెండు కూడా ఆల్మోస్ట్ $105 అబౌవ్ సస్టైన్ అవడానికి అయితే మాత్రం ట్రై చేస్తున్నాయి. లాస్ట్ వీక్ ఇప్పటికే మనం చాలా వాలటాలిటీ మూమెంటం అయితే చూసాం లాస్ట్ వీక్లో. మరి ఈ వీక్ మార్కెట్స్ ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? యుఎస్ చైనా మధ్య ఇద్దరి మధ్య కూడా 3 days డిస్కషన్స్ జరిగినాయి. మరి 3 days డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ఎందుకు స్లెడ్జ్ హ్యామర్ అనే ఆపరేషన్స్ని మళ్ళీ స్టార్ట్ చేశారు? అండ్ క్లియర్ కట్గా ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. అట్లనే నెక్స్ట్ వీక్ మార్కెట్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడాలి. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా నేను మాట్లాడతాను. వీడియో మేబీ లెంత్ ఉండొచ్చండి, ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పాలి. ప్రతి ఒక్కరు మన వాళ్ళు వీడియోలో అయితే మాత్రం కొంచెం క్లారిటీగా గోల్డ్ అండ్ సిల్వర్ మీద అప్డేట్ ఇవ్వని అడుగుతున్నారు. అందువల్ల ఫర్దర్గా ఒకవేళ కానీ గోల్డ్ ఫాలో అయితే ఇంకా మనం కొనాలా లేదా వెయిట్ చేయాలా లేకపోతే ఏంటి అన్న దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సేమ్ టైం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ లాస్ట్ వీక్ ఏం జరిగింది, దాని తర్వాత ఎందుకు లాస్ట్ వీక్లో గోల్డ్ అండ్ సిల్వర్ అంతలా పడింది, ఇప్పుడు మీరు గోల్డ్ అండ్ సిల్వర్ని కొనాలనుకుంటే ఏంటి, ఎలాంటి సైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు అంటే బై చేయాలా లేకపోతే హోల్డ్ చేయాలా లేకపోతే ఫర్దర్గా ఫాల్ కోసం వెయిట్ చేయాలనేది అంటే గోల్డ్ అండ్ సిల్వర్ మీద అప్డేట్. అండ్ ఆ తర్వాత ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్, ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీక్ మార్కెట్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే నిఫ్టీ 50లో అయితే మాత్రం మీరు క్లియర్గా చూస్తే ఫస్ట్ 2 days అయితే మాత్రం మార్కెట్లో లిటిల్ బిట్ డిప్ అయితే చూసాం. నెక్స్ట్ 2 days మార్కెట్లో రికవరీ చూసాం. అది షార్ట్ కవరింగ్ ర్యాలీగా కూడా మనం పరిగణలోకి తీసుకున్నాం. దాని తర్వాత ఫ్రైడే మార్కెట్ అయితే మాత్రం కొంచెం డిప్ అయింది. ఓవరాల్గా నేను 1 week క్యాండిల్ పెట్టి చూశాను అనుకోండి, మీరు చూస్తే స్టిల్ ఇప్పటికీ కూడా లిటిల్ బిట్ బీరిష్ క్యాండిల్ నిఫ్టీ 50లో కనపడుతుంది. లాస్ట్ వీక్లోని మార్కెట్స్కి చాలా వరకు నెగిటివ్స్ వచ్చాయనేది నా ఒపీనియన్. ఎందుకంటారా? 1 by 1 నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్, లాస్ట్ వీక్లో మనకి ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. మీరు క్లియర్గా చూస్తే ప్రీవియస్ వీక్లో మనకి ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా 3.48% అయితే మాత్రం రావడం మనం చూడగలిగాం. అండ్ అంతేకాదు ఇండియా ఇన్ఫ్లేషన్ 3.48, దాని తర్వాత యుఎస్ ఇన్ఫ్లేషన్ రిలీజ్ అయింది. యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా 3.8%కి వచ్చింది. ఇన్ఫ్లేషన్లో ఇండియా అండ్ యుఎస్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. అంటే ఈ డేటాలో అయితే మాత్రం మన ఇండియా పరంగా యుఎస్ పరంగా రెండు పరంగా కూడా ఇన్ఫ్లేషన్ అయితే మాత్రం స్పైక్ అయింది. అండ్ అది పక్కన పెడితే దాని తర్వాత రోజు యుఎస్ పీపీఐ డేటా రిలీజ్ అయింది. మనకి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా ఎలానో వాళ్ళది కూడా పీపీఐ డేటా అలా. పీపీఐ డేటా కూడా వాళ్ళది 1.4% వచ్చింది, విచ్ ఈస్ వెరీ హై, విచ్ ఈస్ అన్ వెరీ బిగ్ నెగిటివ్ ఫర్ ద యుఎస్ మార్కెట్స్. సేమ్ టైం మన ఇండియన్ మార్కెట్స్కి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. ఈవెన్ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే మాత్రం లాస్ట్ 1.5 year హైని అయితే మాత్రం ట్రిగ్గర్ చేసింది. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, యుఎస్ పీపీఐ డేటా పెరిగింది, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా పెరిగింది, ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ రూపీ 96 రూపీస్కి డ్రాప్ అయింది. అండ్ లాస్ట్ వీక్లో మార్కెట్స్లో కొంచెమైనా కానీ పాజిటివ్గా రికవరీ అవ్వడానికి ఛాన్స్ కనిపించడం కారణం ఒకటే, ట్రంప్ వచ్చేసరికి చైనాకి విజిట్ చేయడం. ట్రంప్ చైనాకి విజిట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్య కూడా చైనా వాళ్ళు ఇరాన్కి మేము హెల్ప్ చేయము, సేమ్ టైం మిలిటరీ వెపన్స్ని పంపించాం, మాకు కూడా పీస్ డీలే కావాలి, ఈ యుద్ధాన్ని కొనసాగించాలని మేము కూడా అనుకోవట్లేదు, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మా సైడ్ నుంచి అయితే హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తామని చైనా కూడా కమిట్మెంట్ ఇచ్చింది. ఇంకోటి, ట్రంప్తో పాటు 15 members CEOs చైనాకి విజిట్ చేస్తే అక్కడున్న చాలా మెంబర్స్ అంటే బోయింగ్ జెట్స్ని చైనా
ఆర్డర్ చేసుకోవడానికి డీల్ జరిగింది. అండ్ అలానే ఎన్విడియా దగ్గర నుంచి చిప్స్ బై చేయడానికి కొన్ని ప్లానింగ్స్ జరిగినాయి. ఇలా చాలా వరకు మెగా డీల్స్ అయితే మాత్రం జరిగినాయి. బట్ కాకపోతే ట్రేడ్ డీల్ పరంగా అప్డేట్ అయితే మాత్రం రాలేదు. ఎందుకంటే వాళ్ళ మీద టారిఫ్స్ విధించారు కదా, దాని మీద రాలే. ఇంటర్నల్‌గా కంపెనీస్ సైడ్ నుంచి ఏవైనా గానీ ట్రేడ్స్ చేసుకోవాలనుకుంటే ఆ ఒప్పందం జరిగిందే తప్ప ఓవరాల్‌గా కంట్రీ మధ్య ట్రేడ్ డీల్ అయితే జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ నెగెటివ్ పాయింట్ అటు సైడ్ నుంచి మాట్లాడుకుంటే. తర్వాత యూఎస్‌లోని అంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ చైనా నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ట్రంప్ ఏదైనా మాట్లాడతారని అనుకున్నారు. ఏంటి, ఇరాన్ పరంగా సీజ్ ఫైర్ టాక్స్ గురించి ఏదైనా మాట్లాడతారని. దాని మీద కూడా క్లారిటీ అప్డేట్ రాలేదు. అందువల్ల లాస్ట్ వీక్ కంప్లీట్గా వాల్టైల్ మొమెంటం చూడగలిగాం. ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్లో క్రూడ్ ప్రైస్ కూడా $108 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన దానికి 108 ఉంటే ఫ్రైడే యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన టైంకి అది 109కి వెళ్ళిపోయింది. క్రూడ్ ఆయిల్ WTI 105కి వెళ్ళిపోయింది. గోల్డ్ 2.63% డ్రాప్ అయింది. సిల్వర్ అయితే 9% డిక్లైన్ అయింది. మోడీ గారు అయితే మాత్రం క్లియర్గా మీ అందరికీ తెలుసు, సండే వచ్చేసరికి అంటే ప్రీవియస్ వీక్ సండే వచ్చేసరికి మోడీ గారు బిగ్ స్టేట్మెంట్స్ చేశారు. ఆ స్టేట్మెంట్స్లో మీ అందరికీ తెలుసు మేజర్గా ఉన్న స్టేట్మెంట్ వచ్చేసరికి ఆయిల్ ప్రైజెస్ని అంటే ఆయిల్ పెద్దగా యూజ్ చేయొద్దు, గోల్డ్ని ఎవరు కొనొద్దని కూడా చెప్పారు. అందువల్ల కూడా మార్కెట్లో కొంతవరకు మనం ప్యానిక్ సిచ్యువేషన్ అయితే మాత్రం చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 2 days ఫాలో అవడానికి కారణం కూడా అదే. దాని తర్వాత స్లోగా యూఎస్ సైడ్ నుంచి ఇరాన్ సైడ్ నుంచి సీజ్ ఫైర్ టాక్స్ మీద పాజిటివ్ అప్డేట్స్ వస్తాయేమో అనే రీజన్తో కొంచెం రికవరీ అయితే చూసాం. లాస్ట్ వీక్ అయితే మాత్రం జరిగింది ఇది. అయితే ఓవరాల్గా టెక్నికల్గా చూసుకుంటే మాత్రం నేను నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి డ్రా చేసుకొని ఆ ఒక్క లెవెల్ మీదే నేను లాస్ట్ వీక్ అంతా కూడా మాట్లాడాను. దానికి కారణం ఏంటంటే ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ప్రీవియస్ వీక్ హై ఇది అంటే ప్రీవియస్ టైంలో బీరిష్ ర్యాలీ అండ్ ఎండ్ అయిన దానికి నేను ఫిబొనాకీ లెవెల్ని డ్రా చేసుకుంటే విచ్ ఈజ్ 23,800. నాకు చాలా స్ట్రాంగ్ లెవెల్గా అయితే మాత్రం 23,800 కనిపిస్తుందని కూడా చెప్పాను. 23,800 నిఫ్టీ ప్రైస్ బ్రేక్ అవ్వకపోతే అప్ సైడ్ మేబీ మార్కెట్లో వచ్చేసరికి బీరిష్ మొమెంటం కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే వాల్టాలిటీ మనం చూసే ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం దాని బిలోనే క్లోజ్ అయింది. సో యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ మనకి క్లియర్గా అర్థమవుతుంది, క్రూషియల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ దగ్గర ఉంది. ఇదేరు ఇప్పుడు అప్ సైడ్ అయినా బ్రేక్ అవ్వచ్చు, డౌన్ సైడ్ అయినా రావచ్చు అని మనకు అర్థమవుతుంది. 2 న్యూస్ అప్డేట్స్ పరంగా వద్దాం. గ్లోబల్ మార్కెట్స్ ఇప్పటికీ కూడా వీక్గానే ఉన్నాయి. 3 రూపీ వీక్గానే ఉంది. ఆల్ టైమ్లో $96 దగ్గర ట్రేడ్ అవుతుంది. 4 క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ హైలోనే ఉన్నాయి. 5 గోల్డ్ అండ్ సిల్వర్ డిక్లైన్ అవుతుంది. 6 ఎకనామిక్ డేటా పాయింట్స్, ఇండియన్ ఇన్ఫ్లేషన్ నెగిటివ్గా వచ్చింది, యూఎస్ ఇన్ఫ్లేషన్ నెగిటివ్గా వచ్చింది, పీపీఐ డేటా నెగిటివ్గా వచ్చింది. సేమ్ టైం మన హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా నెగిటివ్గానే వచ్చింది. మార్కెట్స్ కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తాయని చెప్పడానికి డాట్స్ అన్ని కనెక్టెడ్గానే ఉండేటట్టు లాస్ట్ వీక్తో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా లాస్ట్ వీక్ గురించి ఎందుకు మాట్లాడతామనంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, ప్రీవియస్ వీక్ ఒక ఎగ్జాంపుల్ వల్ల అంటే ఒక న్యూస్ వల్ల పడింది అని అనుకోండి. అదే న్యూస్ అనేది ఈ వీకెండ్స్లోనే ఏదైనా రీకవరీ అవ్వడానికి ఆ న్యూస్లో పాజిటివ్ అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీక్ రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ న్యూస్ వల్ల మార్కెట్స్లో ఈ వీకెండ్స్లో ఎటువంటి అప్డేట్ రాలేదనుకోండి, ఆ న్యూస్ వల్ల నెక్స్ట్ వీక్ కూడా ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. లేదా అదే న్యూస్ మోస్ట్లీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే నేను ఎప్పుడు కూడా ప్రీవియస్ వీక్ గురించి మాట్లాడతా, ఒక క్లారిటీ కోసం. ఒక వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తే ఒక చిన్న క్లారిటీ వస్తుందని. సో ఇప్పుడు మనకు అర్థమైన దాని ప్రకారం ఏంటి, ప్రీవియస్ వీక్లో క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయిపోయినాయి. న్యూస్ అప్డేట్స్, ఎకానమీ డేటా పాయింట్స్, క్రూడ్, ఇండియన్ రూపీ, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా బీరిష్ షేడ్ మనకి చూపెడుతున్నట్టు మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఫ్రైడే 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అండ్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది దాని గురించి కూడా మాట్లాడదాం. ఫ్రైడే 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్స్లో 537 పాయింట్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినట్లయితే మాత్రం మనకు కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ కూడా 1.5% నెగిటివ్ సైడ్ వచ్చింది. అండ్ నాస్డాక్ కూడా 1.5% నెగిటివ్ సైడ్ చూసాం. యూరోపియన్ మార్కెట్స్ అబౌవ్ 1% ఫాల్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కరెక్షన్ రావడం అయితే చూడగలిగాం. ఎందుకు ఒకేసారి గ్లోబల్ మార్కెట్స్లో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ కనిపించింది? మెజారిటీ ఆఫ్ ద ఇండైసెస్ అన్ని కూడా ఎందుకు నెగిటివ్ సైడ్ అయితే మాత్రం వచ్చినాయి? దానికి ఒక రీజన్ నాకైతే కనపడుతుంది. అదేంటంటే ద ఫస్ట్ వన్ వచ్చేసరికి యూఎస్ వాళ్ళకి ఎకనామిక్ డేటా నెగిటివ్గా ఏదైతే వచ్చిందో దాని మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ నేమ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి డిస్ప్లే మీద, కెవిన్ వార్ష్ అని చెప్పి. ఈ కెవిన్ వార్ష్ న్యూ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అనమాట. సింపుల్ చెప్పాలంటే అంతకుముందు పోవెల్ గారు ఫెడ్ చైర్మన్. అతనికి ట్రంప్కి పెద్దగా నడిచేది కాదు. మీ అందరికీ తెలుసు పోవెల్ గారు ట్రంప్ ఏం చెప్తే దానికి అగేన్స్ట్గా చేసేవారు. రేట్ కట్స్ చేయండి, ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయండి, యూఎస్లో బిజినెస్ పెరుగుతుంది, యూఎస్లో డాలర్ సర్క్యులేషన్ పెరుగుతుంది అని చెప్పి చాలా వరకు ట్రంప్ అయితే ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు. బట్ కాకపోతే పోవెల్
పవల్ దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా పవల్ గారు వర్క్ చేశారు, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా కెవిన్ వార్ష్ అయితే మాత్రం అతనికి మించి అనమాట. అంటే కెవిన్ వార్ష్ ఏం చేస్తారంటే, లెట్స్ సే ఎగ్జాంపుల్, ఎక్కడైనా ఎకానమీ హట్ అవుతుంది అని అనిపించినా, ఎకానమీ ఇంపాక్ట్ పడుతుందని అనిపించినా ఇమీడియట్గా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు. తను కొన్ని డెసిషన్స్లో అయితే మాత్రం నేను చూసినంత వరకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నా యూఎస్లో, పీపీఐ డేటా కూడా పెరిగిపోతుంది కదా, ఇలాంటి సిచ్యువేషన్లోని రేట్ కట్స్ చేయను అని అనడం కాకుండా రేట్ కట్స్ని చేస్తాననేటట్టే అతను డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు రైట్ నౌ నెక్స్ట్ మంత్లోని ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఒకవేళ కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే మేబీ అది మార్కెట్స్కి నెగిటివ్. యూఎస్ లాంటి కంట్రీస్లోనే ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం స్టార్ట్ చేశారంటే మన ఇండియాలో కూడా హోల్సేల్ ప్రైస్ పెరుగుతుంది. మేబీ స్లోగా ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు బ్యాంక్ ఆఫ్ జపాన్ కానీ సేమ్ టైం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ ఆ డెసిషన్స్ని మేబీ వాళ్ళ డెసిషన్స్ కూడా మార్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ నా వార్ సిచ్యువేషన్స్ ఎక్కడో కూడా ఎండ్ అయినట్టు కనిపించలేదు. అందువల్ల యూఎస్ మార్కెట్ ఫ్రైడే నెగిటివ్ సైడ్ టర్న్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ కెవిన్ వార్ష్ అనే పర్సన్ వల్ల మేబీ మార్కెట్స్లో ఫియర్ మళ్ళీ ఫ్రెష్ ఇంటర్నల్గా స్టార్ట్ అయిందని నేనైతే అనుకుంటున్నా. ఇది అనదర్ రీజన్ గ్లోబల్ మార్కెట్స్ కొంచెం కరెక్షన్ అవ్వడానికి. యూఎస్ మార్కెట్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారనే ఫియర్ అతను చేసిన స్టేట్మెంట్ని పక్కన పెడితే ఇన్ఫ్యాక్ట్ బాండ్స్ కూడా మనకు కనపడుతుంది. యూఎస్ 10 years బాండ్ డీల్ 3% పెరిగింది, 595 బాండ్ డీల్ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా? రేట్ కట్స్ చేయకుండా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు అనేటప్పుడే. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు అని అనుకునే ఎక్స్పెక్టేషన్స్ ఉండేటప్పుడే బాండ్ డీల్ పెరుగుతుంది అనమాట. ఒక పక్క బాండ్ డీల్ పెరిగిపోతుంది. నాట్ ఓన్లీ యూఎస్ 10 years బాండ్ డీల్, జపాన్ 10 years బాండ్ డీల్ 3.27% పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ సింగపూర్, ఆస్ట్రేలియా అన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళది కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారనే ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇందువల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నీ ఒకేసారి పానిక్ సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నాయి. ఇప్పటి వరకు ఇష్యూస్ అంటే వార్ ఇష్యూస్ ఇప్పటి వరకు ఆయిల్ మీదే పడింది, ఎకానమీ మీద పడినట్టు ఎక్కడ కూడా అఫీషియల్ డేటాస్ రాలే. కానీ ఇప్పుడిప్పుడే ఆ అఫీషియల్ డేటాస్ వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నట్టు కనపడుతుంది. రెసెషన్లోకి వెళ్తాదేమో అని చెప్పి ఇప్పటికే సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు అయితే మాత్రం అంటే చిన్న న్యూస్ని ఇచ్చారు. ఎప్పటికైనా కానీ మనం రెసెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ 3 months to 6 monthsలో అని క్లియర్గా సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పేశారు. ట్రంప్ సైడ్ నుంచి ఎకానమిక్ ప్రెజర్ కనపడుతుందని క్లియర్గా అర్థమవుతుంది కూడా. ఇవన్నీ కూడా ఒకేసారి దగ్గర అవడంతో మార్కెట్స్లో ఒక ఫియర్ అనేది స్టార్ట్ అయ్యి డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇది ఫ్రైడే ఈవినింగ్ కరెక్షన్ అయినంత వరకు. నా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాటర్డే ఏం జరిగింది? యాక్చువల్గా నిన్న పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఒక పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఇరాన్ ఫారెన్ మినిస్టర్కి యూఎస్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏంటి? సో మీరు యుద్ధాన్ని తొందరగా వార్ని తొందరగా ఎండ్ చేసుకోవడం కోసం మనం సీజ్ ఫైర్ టాక్స్ని మళ్ళీ మొదలు పెడదామని చెప్పి యూఎస్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. అంతకుముందు ఏ న్యూస్ వచ్చింది? ఒక ½ an hour బ్యాక్ సో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మన ఇండియాలో బ్రిక్స్ సమ్మిట్లో మాట్లాడుతునేటప్పుడు ఒక ½ an hour బ్యాక్ ఇంకో న్యూస్ వచ్చింది. అదేంటంటే ట్రంప్ మీ 14 pointsని రిజెక్ట్ చేశారు, మీ చెప్పిన పాయింట్స్లో ఏది కూడా కండిషన్స్ ఓకే అయినట్లేదు, న్యూక్లియర్ వెపన్ గురించి ఫస్ట్ మాట్లాడుకొని దాని తర్వాత 14 points గురించి డిస్కస్ చేద్దామని ట్రంప్ చెప్పినట్టు ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. దానికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అయితే మా పేషెన్స్ని టెస్ట్ చేశారు, మీరు ఇప్పటివరకు అయితే అయ్యింది అయిపోయింది, బట్ ఇక్కడి నుంచి అయితే మాత్రం మళ్ళీ మేము యుద్ధం ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయని ఇరాన్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత 30 minutesలోనే యూఎస్ వాళ్ళు ఫోన్ చేశారు. అండ్ ఇమీడియట్గా ఇరాన్ వాళ్ళు స్పందించి చైనా వాళ్ళు కానీ మీడియేటర్గా ఉంటే మాత్రం డెఫినెట్గా దీన్ని మేము ముందుకు సాగిస్తాము ఈ సీజ్ ఫైర్ టాక్స్ని అని అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే చైనా నుంచి ట్రంప్ యూఎస్లో ల్యాండ్ అయ్యారో ఇమీడియట్గా ట్రంప్ తన ప్లాన్ బిని మొదలుపెట్టినట్టు న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం వస్తున్నాయి. ఇక్కడ క్లియర్గా చూడండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 స్టార్ట్ అవ్వబోతుంది అని. సో దానికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఒక నేమ్ కూడా పెట్టినట్టు ఒక అప్డేట్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు చూడండి, ఆపరేషన్ స్లెడ్జ్ హ్యామర్. ఈ సీజ్ ఫైర్ కానీ ఒకవేళ కానీ ఇరాన్ అంగీకరించకపోతే మాత్రం మా సైడ్ నుంచి అయితే మాత్రం మళ్ళీ మిలిటరీ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తాము. ఈసారి గ్రౌండ్ లెవెల్ అటాక్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ మిలిటెంట్స్ అందరూ కూడా గల్ఫ్ కంట్రీస్కి చేరుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూడా ఇరాన్కి మళ్ళీ షిప్స్ వెళ్ళడానికి అవకాశాలు వస్తాయేమో అన్న హోప్ ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ చంపేస్తాము. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కానీ ఇరాన్ వాళ్ళు ఈసారి కానీ దాడికి ప్రయత్నిస్తే వాళ్ళకి కంప్లీట్గా ఎకానమిక్ పరంగా ఇంకా బిగ్ డిస్రప్షన్స్ అయ్యే విధంగా చేస్తాము. ఈ న్యూ ఆపరేషన్ అయితే మాత్రం ఇరాన్ని డిస్ట్రాయ్ చేయడమే, ఇంకేం లేదు. అయితే ఫైనల్గా ఒక్క డెసిషనే మాకు కావాలి, ఇరాన్ అంగీకరిస్తుందా లేదా, సీజ్ ఫైర్ కోసం ముందుకు వస్తుందా రాదా, ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ గురించే మాట్లాడాలి, ఇంకేమీ మాట్లాడకూడదు. న్యూక్లియర్ వెపన్ గురించి వాళ్ళు
స్టాప్ చేస్తాను, ఆపరేషన్స్ డెవలప్మెంట్ స్టాప్ చేస్తామని అంటేనే ఆ తర్వాత రిమైనింగ్ కంటిన్యూ చేస్తాను, లేకపోతే మాత్రం మేము కంటిన్యూ చేయము. సో మా ఆపరేషన్స్ మేము మొదలు పెట్టుకుంటామని క్లియర్ కట్గా స్టేట్మెంట్స్ అయితే మాత్రం వైట్ హౌస్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఈ స్టేట్మెంట్స్ వల్ల మేబీ మండే మార్కెట్స్లో ఫియర్ అనేది కనిపించవచ్చు. మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటున్నారంటే నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నది సాటర్డే ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 o'clock. మళ్ళీ మండే మార్నింగ్కి అప్రాక్సిమేట్లీ 36 hours to 38 hours టైం ఉంది. ఈ ఇన్ బిట్వీన్లోని ఒకవేళ సీజ్ఫైర్ టాక్స్ వచ్చినాయి అనుకోండి, మండే మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది. సీజ్ఫైర్ టాక్ రాకుండా ఇది కేవలం స్టేట్మెంట్సే. అటాక్గా నిజంగా చేశారనుకోండి, నిఫ్టీ 500 పాయింట్లు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇరాన్ సైడ్ నుంచి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి, మీరు క్లియర్గా చూడండి. ఇరాన్ సైడ్ నుంచి వస్తున్న స్టేట్మెంట్స్ ఏంటంటే యూఎస్ ఎకానమీ ఇంకా బిగ్ వార్స్లోకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే యూఎస్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇప్పటికే యూఎస్ మీద ప్రెజర్ కనపడుతుంది. బట్ ఇంకా బిగ్ ప్రెజర్ని మేము యూఎస్ మీద తీసుకొస్తాం, ఇంకా పెద్ద ఒత్తిడిని తీసుకొస్తాం. ఎందుకంటున్నామంటే లెబనాన్ తోటి ఇజ్రాయెల్ వాళ్ళు 45 రోజులు సీజ్ ఫైర్కి డిస్కస్ చేశారు, కానీ ఒక్కరోజు దాన్ని పాటించలే. కంటిన్యూస్ అటాక్స్ చేస్తూనే ఉన్నారు. మా షిప్స్ని వెళ్ళకుండా చేశారు. నిన్నటి వరకు మేబీ సీజ్ ఫైర్ టాక్స్ కంటిన్యూ చేస్తామని చెప్పారు, ఇప్పుడు మా మీద ఆపరేషన్స్ని మొదలు పెడతామని చెప్తున్నారు. ఇలా కానీ జరిగితే మాత్రం యూఎస్ ఎకానమీ ఇంకా వోర్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఇంకో పక్క ఇరాన్ వాళ్ళు కూడా అప్డేట్ ఇస్తున్నారు. ఈ ఇష్యూస్ ఇప్పుడు రైట్ నౌ కరెంట్లీ మార్కెట్ని ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. మండే మేబీ ఇప్పుడున్న న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా ఇలానే కానీ కంటిన్యూ అయితే మండే మేబీ మార్కెట్స్ వీక్ అవ్వచ్చు. అలా కాకుండా సీజ్ఫైర్ టాక్స్ కానీ ఉంటే మాత్రం పాజిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్తో మార్కెట్ అనేది క్రాష్ అవ్వదు, వీక్ మాత్రం అవుతుంది. వాట్ ఈజ్ మీన్ బై క్రాష్ అండ్ వీక్? వీక్ అంటే ఇప్పుడు ఒక 0.5%, 0.6% నెగిటివ్ డిక్లైన్ కనపడుతుంది. క్రాష్ అంటే ఏంటి? 2%. మెయిన్ ఇండెక్సే 2% వరకు ఫాలో అవుతుంది. అలాంటి కైండ్ ఆఫ్ సినారియో మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇంకోటి క్రూడ్ ప్రైస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే యాజ్ ఆఫ్ నౌ 109.26, 105.42 యాజ్ ఆఫ్ నౌ రెండు కూడా బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, WTI రెండు కూడా. సో కరెంట్లీ ఏదైతే బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ రెండు కూడా స్పైక్ అవుతున్నాయో ఇది ఇంకా ఫర్దర్గా 110కి 112కి రీచ్ అయితే మాత్రం మేబీ క్రూడ్లో కూడా బిగ్గర్ ఫాల్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వీక్ మార్కెట్ని ఏవైనా ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ ఉన్నాయనంటే నేను చెక్ చేసిన దాని ప్రకారంగా అయితే మాత్రం మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఎర్నింగ్స్ పరంగా నిఫ్టీని ఇంపాక్ట్ చేసేవి ఏం లేవు. బట్ ఇక్కడ చూడండి, వెన్స్డే యూకే ఇన్ఫ్లేషన్, యూరో ఏరియా ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. థర్స్డే వచ్చేసరికి ఇండియా PMI డేటా, యూరో PMI డేటా, UK PMI డేటా, US PMI డేటా, US జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అయితే మాత్రం ఉంది. ఫ్రైడే ఇండియన్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంది, విచ్ ఈజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంలో డాలర్ పెరుగుతున్న టైంలో ఇండియన్ ఫారెన్ రిజర్వ్స్ ఎక్స్చేంజ్ ఎంత ఉంది అనేది చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే మొన్నటిసారి అయితే మాత్రం డిక్రీజ్ అయ్యింది, మరి ఇప్పుడు కూడా ఇంకా డిక్రీజ్ అయింది అని అంటే మాత్రం మేబీ ఇది కొంచెం వీక్ స్టార్ట్ చూపించవచ్చు. బట్ కాకపోతే ఈ డేటా ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చూపిస్తుంది. సో మనం లాస్ట్ వీక్ మరి అంటే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మరీ మార్కెట్స్ని బిగ్ ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ అయితే మాత్రం మ్యాక్రో డేటాస్ ప్రకారంగా అయితే మాత్రం నాకు కనిపించట్లే. మేజర్గా అయితే మాత్రం ఈ వార్ అప్డేటు, ఇంకో పక్క వచ్చేసరికి సో కెవిన్ వార్ష్ గారు ఇప్పటివరకు ఒక్క స్టేట్మెంట్ కూడా చేయలేదు. సో అతను ఓత్ తీసుకున్న తర్వాత ఏ స్టేట్మెంట్ చేస్తారనేది అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ బాండ్ ఈల్డ్ అందుకే పెరిగిపోతుంది, యూఎస్ మార్కెట్స్లో ఫియర్ అందుకే వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతాననే విధంగా అతని స్టేట్మెంట్స్ ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ మార్కెట్స్ డిక్లైన్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ వన్ అది చూడండి. థర్డ్ వన్ వచ్చేసరికి మీరు చూడాల్సింది ఈ వార్లోని ఎక్కడైనా కానీ స్టేట్మెంట్స్తో సరిపెడితే పర్వాలేదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లో కానీ కనపడితే మాత్రం మేబీ మార్కెట్స్లో మళ్ళీ వర్స్ సినారియోస్ చూసే ఛాన్సెస్ ఉంటాయనేది నా ఒపీనియన్. టెక్నికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ఎప్పుడైనా మీకు న్యూస్తో సంబంధం లేదు, ఈ న్యూస్ని నేను ట్రాక్ చేయాలని మీకు అనిపిస్తే మీరు టెక్నికల్గా మార్కెట్స్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాను. క్లియర్గా చూడండి, 23,800 నిఫ్టీకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ ఈ 23,800 లెవెల్ అయితే మాత్రం ఇంకా బ్రేక్ చేయలేదు, అండ్ ఇది రీటెస్ట్ మోడ్లో ఉంది. చూడండి, కంటిన్యూస్ డిక్లైన్, రీటెస్టింగ్, ఫాలింగ్ డౌన్. మేబీ ఒకవేళ కానీ నెక్స్ట్ వీక్లో ఏదైనా కానీ ఒక 1 డే క్యాండిల్తో స్ట్రాంగ్గా దీని అబౌవ్ క్లోజ్ అవ్వగలిగితే మాత్రం నిఫ్టీ 24,500 ఆర్ 24,250కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది ఒక జోన్. ఓకే, ఆ జోన్ ఇన్ బిట్వీన్ ట్రేడ్ అవ్వడం కోసమైనా కానీ జోన్ యొక్క హైని టెస్ట్ చేయొచ్చు. కానీ 23,800 లెవెల్ కానీ నిఫ్టీ బ్రేక్ చేయలేకపోతే మాత్రం మోస్ట్లీ ఫాల్ లేదా కన్సాలిడేషన్ ఫేజ్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ పరంగా మనం మాట్లాడుకుంటే సెన్సెక్స్ కూడా యాజ్ పర్
లెవెల్స్ అంటే యాజ్ పర్ ఫెబనోకి లెవెల్స్ సెన్సెక్స్ కూడా మీరు చూస్తే సెన్సెక్స్కి ఆల్రెడీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయ్యి ఉన్నది, బ్రేక్ అయిపోయింది 77,000. ఆల్రెడీ దాని బిలోనే సెన్సెక్స్ కూడా సస్టైన్ అవుతుంది. అండ్ మైనర్గా దగ్గరలో ఇంకో సపోర్ట్ లెవెల్ కూడా ఉంది 76,310. ఎనీథింగ్ 76,310 అప్ సైడ్ బ్రేక్ అయితే హయ్యర్ సైడ్ చూస్తాం, కానీ ఆల్రెడీ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది కాబట్టి దాని బిలో సస్టైన్ అయితే మాత్రం 71,700 వరకు సెన్సెక్స్ ఫాల్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం కరెంట్లీ క్రూషియల్ సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ బ్రేక్ అయ్యి దాని బిలోనే హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, విచ్ ఈస్ 54,500. దీని బిలో కానీ నెక్స్ట్ వీక్ ఉంటే మాత్రం మేబీ ఫర్దర్గా డిక్లైన్ కూడా మనం చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్నీ కూడా రీటెస్ట్ దగ్గర ఉన్నాయి. సో అందుకే మండే క్యాండిల్ ఏం ఫామ్ అవుతుంది అన్న దాన్ని బట్టి మార్కెట్ ఫర్దర్గా బీరిష్ ఉంటుందా, లేదా వాల్టైల్గా ఉంటుందా, లేదా కొంచెం బుల్లిష్ టర్న్ అవ్వడానికి ట్రై చేస్తుందనే తెలుస్తుంది. ఇప్పటివరకు మాట్లాడుకున్న అన్ని లెవెల్స్ బిలోనే ఉన్నాయి కాబట్టి అయితే బీరిష్ లేకపోతే వాల్టైల్ మూమెంటం కంటిన్యూ చేయడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. నా ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే యాజ్ పర్ ఫిన్ నిఫ్టీకి ఉన్న హై అండ్ లో రెండింటిని నేను మార్క్ చేసుకుంటే ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం కరెంట్లీ ఆల్మోస్ట్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉంది 25,350. ఎనీథింగ్ 25,350 ఫిన్ నిఫ్టీ కానీ బ్రేక్ చేస్తే మాత్రం డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. నా గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పడుతుంది, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ని మనం కొనొచ్చా, బిట్ కాయిన్ కూడా మనం ఏం చూడాలి అనే దాని గురించి మాట్లాడేద్దాం. బిట్ కాయిన్ కరెంట్లీ 78,000 దగ్గర ఉంది, విచ్ ఈజ్ అన్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటున్నారంటే ఒక పక్క గ్లోబల్ మార్కెట్స్ ఫాలో అవ్వడం బిట్ కాయిన్ కూడా కొంతవరకు డ్రాగ్ చేస్తుంది అనేది మీకు తెలుసు. గ్లోబల్ మార్కెట్స్ డిక్లైన్ అవుతున్నాయి, బిట్ కాయిన్ కూడా స్లోగా డ్రాగ్ చేస్తుంది. 78,000 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నౌ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కానీ బ్రేక్ చేస్తే మాత్రం బిట్ కాయిన్లో స్లోగా మళ్ళీ ఫస్ట్ మూవ్ 76,000, నెక్స్ట్ మూవ్ 74,000, ఆ నెక్స్ట్ మూవ్ 71,500 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఒకవేళ కానీ ఈ 78,000 బ్రేక్ చేయకుండా ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కానీ కనపడితే ఈ వీకెండ్లో మేబీ స్లోగా మళ్ళీ బిట్ కాయిన్ రీసెంట్ హై 82,000, నెక్స్ట్ మూవ్ 84,500 వరకు చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. నా గోల్డ్ పరంగా చూసుకుంటే టెక్నికల్గా 4,500 ఆల్మోస్ట్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గరే ఉంది. సిల్వర్ కూడా మోస్ట్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్ 71. సో మేబీ సిల్వర్ కానీ 71 లెవెల్ కానీ బ్రేక్ అవ్వగలిగితే మాత్రం డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రెజెంట్ రైట్ నవ్ అయితే మాత్రం రెండు కూడా ఫాల్ అయ్యే వే చూస్తే చాలా స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్స్తో ఫాల్ అయినాయి. అసలు ఫాల్ అవడానికి కారణాలు ఏంటి, మీరు ఒకవేళ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ కొందామనుకుంటే కొనడం రైటా రాంగా, టెక్నికల్గా లెవెల్స్ వీటి గురించి చాలా ఇంపార్టెంట్, వాటి గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. గోల్డ్ అండ్ సిల్వర్లో ఎప్పుడు ఫాల్ వస్తుందో తెలుసండి, ఎక్కువగా డిమాండ్ తగ్గిపోతుంది అని అనుకునేటప్పుడు. డిమాండ్ ఎప్పుడు తగ్గిపోతుందండి, కరెన్సీస్ వీక్ అవుతునేటప్పుడు. మనం ఎక్కువగా గోల్డ్ కొంటాం, ఎందుకంటే మన ఇండియా లాస్ట్ ఇయర్ $73 బిలియన్ గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో అంత అమౌంట్ పెట్టి మనం ఇంపోర్ట్ చేసామనంటే డెఫినెట్గా కన్వర్ట్ చేసినట్టుగా మన ఇండియన్ రూపీని డాలర్లో కన్వర్ట్ చేసి మనం కొన్నామన్నమాట. ఇప్పుడు రైట్ నౌ అలా కన్వర్ట్ చేయడానికి అవకాశాలు లేకుండా అయిపోతుంది. ఎందుకంటున్నానంటే రూపీ అనేది 96కి వెళ్ళిపోయింది. 90 ఉంటే పర్వాలేదు, 96కి వెళ్ళిపోయింది అంటే చాలా ఎక్కువ కదా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. గోల్డ్ని మన మోడీ గారు ఒక పక్క కొనొద్దని చెప్పడం, ఇంకో పక్క రూపీ బాగా వీక్ అయిపోతుండడం, ఎవరు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ని కొనరు. ఇది చాలా డేస్ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి అది కామన్ రీజన్గా మారిపోయింది. రెండు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేశారని అనుకోండి, డెఫినెట్గా అది ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయి. WPI డేటా పెరిగింది, PPI డేటా పెరిగింది, US ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇండియన్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. కొత్త ఫెడ్ చైర్మన్ వచ్చారు, అతనైతే చాలా వరకు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేటట్టే ఉంటారని చెప్పేసి కూడా ఉంది. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అతను పవర్కి మించి ఉంటారని. ఒకవేళ అతను ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం మొదలు పెడితే మన ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి మ్యాక్సిమం RBI ట్రై చేస్తుంది. సో డెఫినెట్గా ఇది కూడా ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ పరంగా చేయడానికి అయితే మాత్రం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఇంకోటి ఏంటో తెలుసా, నరేంద్ర మోడీ గారు ఇంకొక రూల్ కూడా తీసుకొచ్చారు గోల్డ్ని. ఒకప్పుడు గోల్డ్కి ఒక రూల్ ఉండేది, అదేంటో తెలుసా, గోల్డ్ నువ్వు బయట దేశాల నుంచి కొనుక్కో, ఓకే, నువ్వు కొనుక్కుంటునేటప్పుడు నీకు ఇంపోర్ట్ ట్యాక్స్ పడుతుంది. సో నీకు ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గాలంటే నువ్వు గోల్డ్ కొన్న తర్వాత దాన్ని జ్యువెలరీ కింద చేసి నువ్వు బయట దేశాలకు అమ్మేవనుకో. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, నువ్వు US నుంచి గోల్డ్ కొనుక్కున్నావు, తెచ్చుకున్నావు గోల్డ్ బిస్కెట్ కాయిన్ ఏదో తెచ్చుకొని నువ్వు జ్యువెలరీ తయారు చేసావు. లైక్ లెట్స్ ఒక నెక్లెస్ తయారు చేసావు, ఆ నెక్లెస్ని దుబాయ్లో అమ్మావు నువ్వు, అంటే బయట దేశానికి అమ్ము నువ్వు. ఆబ్వియస్లీ నీకు ట్యాక్స్ విధించాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అప్పుడు ఎంతైనా తెచ్చుకోవచ్చు అనమాట ఇంపోర్ట్. అప్పుడు కండిషన్ ఇప్పుడు ఎంత చెప్తుందంటే 100 కేజీలు మాత్రమే. ఇంకోటి ఏంటంటే మేము చెక్ చేస్తాం, నువ్వు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా తెచ్చుకోవాలనుకుంటే ఈ 100 కేజీల్లో 50% అంటే 50 కేజీస్ తగ్గట్టుగా జ్యువెలరీని ముందు ఎక్స్పోర్ట్ చేసేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా నువ్వు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడం అవుతుంది. లేకపోతే మాత్రం కుదరదు
కుదరదని చెప్తున్నారు. సింగిల్ ట్రిప్‌లో 100 కేజీలనే చెప్పడంతో మోస్ట్‌లీ గోల్డ్‌ని ఇంపోర్ట్ చేయడానికి రిస్ట్రిక్ట్ చేసినట్టటే. అందువల్ల గోల్డ్ ఇంటర్నేషనల్ పరంగా కూడాను ఒక పక్క ఒక ఫియర్ స్టార్ట్ అయింది. ఇలానే ప్రతి కంట్రీ కూడా స్టాప్ చేస్తుంటే మేబీ గోల్డ్ డిమాండ్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటది కదా అని. సో దట్ ఈస్ అనదర్ రీజన్ విచ్ ఈస్ థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ $109 దగ్గర ఉంది. క్రూడ్ ప్రైస్ ఇంకా పెరుగుతూ ఉందని అనుకోండి, మేబీ ఫర్దర్‌గా ఫాలో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ వన్, ఈ ఇష్యూస్ అన్ని దేని వల్ల వచ్చినాయి? వార్ వల్ల. వార్ ఆగేటట్టు కనపడుతుందా? కనిపించట్లేదు. నా సొల్యూషన్ మీ దగ్గరే ఉంది. ఈ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందని మీకు అర్థమవుతుంది కదా. సో మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇంకా ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ కానీ ఇదే ఫాల్ కానీ వాటిలో కనపడితే మాత్రం ఏ లెవెల్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకుంటే బెటర్. బికాస్ గోల్డ్ అండ్ సిల్వర్కి ఫ్యూచర్ అయితే ఉంది. షార్ట్ టర్మ్లో డిక్లైన్ కనపడుతుంది అనిపిస్తుంది. టెక్నికల్గా లెవెల్స్ని మీరు ఫోకస్ చేసుకోవాలి. యాజ్ పర్ మై పాయింట్, సిల్వర్ అయితే మాత్రం 66.41, ఇది నేను ఔన్స్లో క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను, అందుకోసం మీకు ఇట్లా కనపడుతుంది. ఒకవేళ కానీ 66.41 లెవెల్ దగ్గరికి కానీ వస్తే మాత్రం సిల్వర్ ఒక మంచి ఆపర్చునిటీగానే వెళ్తుంది. అయితే అక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉండేటట్టు టెక్నికల్గా కూడా కనపడుతుంది. గోల్డ్ పరంగా అయితే మాత్రం $4,500 అయితే మాత్రం కరెంట్లీ గోల్డ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. ఎక్కడైనా కానీ ఈ 4,500 లెవెల్ కానీ గోల్డ్ బ్రేక్ అయితే మాత్రం స్లోగా 4,350 వరకు మనం డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఇంకోటి, ఇప్పుడు వీకెండ్స్లో గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు ట్రేడ్ చేయడం కుదరదు కదా. బట్ మీరు ట్రేడ్ చేయాలి అని అనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో పెడుతున్నా. 24/7 మీరు ఆ లింక్ క్లిక్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాటిలో ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉండదు. 24/7 కాబట్టి ఇట్లాంటి వీకెండ్స్ టైమ్స్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో ప్రైస్ మూమెంటంని మీరు ట్రాక్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా నా అప్డేట్ అయితే మాత్రం. షార్ట్ టర్మ్లో వీక్ మూమెంటం ఉంటుంది, లాంగ్ టర్మ్కి అయితే ఆపర్చునిటీగా తీసుకోవచ్చు, కానీ క్రూషియల్ లెవెల్స్ బట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. గోల్డ్ని 4,300కి వస్తే బెటర్ వేలో మీరు మళ్ళీ దాన్ని యావరేజ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో సిల్వర్ అయితే మాత్రం 66 దగ్గరికి వస్తే ఆపర్చునిటీకి వస్తుంది అనేది నా ఒపీనియన్. సో ఇది మేజర్గా నా అప్డేట్స్ అయితే. ఇంకేమైనా ఉంటే మండే మార్నింగ్ ఏమైనా చేంజ్ అయితే మాత్రం డెఫినెట్గా మండే మార్నింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్గా మీకు ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ మండే మార్నింగ్ at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.